ఆ రోజు పౌర్ణమి. దేశమంతా చల్లని చంద్రుడు వెన్నెల వెలుగులో. కానీ మా ఇంటి ముంగిట చీకటి కమ్ముకుంది. ఎందుకు ఈ జననం, ఎందుకు ఈ మరణం? దేశం కోసం ప్రాణాలు అర్పించిన అన్నయ్యదే కళ్ళ ముందు మెదులుతోంది. నాన్నపించేలో తెలియని పరిస్థితి. చేతికి అంది వచ్చిన పుత్రుడు చేజారిపోయిన బాధ ఆయన కన్నీటిలో కనిపిస్తుంది. నవమాసాలు మోసి కన్నీ అల్లారముద్దుగా పెంచిన కన్న కొడుకు కనుమరుగైపోయాడు అని కనుగొన్న కన్న తల్లి కన్నీరు కాచింది. తల్లి మనసు తల్లడిల్లిపోయింది. కన్న కొడుకు కాటికి వెళ్తుంటే ఏ కన్న తల్లిదండ్రులు మరించగలరు? ఏం రాస్తున్నావు ఇందాక నుంచి? రసవంతమైనది రచన, పవిత్రమైనది పదం, బలమైనది కలం. ఓదార్పు ఓర్పు సహనం మనసంతా మెదిలిన నిత్యం లోతెంతో తెలియని గుండం మదిలోని రావణ కష్టం చెలరేగిన పావన అప్పుడు కలం చేతపట్టిన నేను ఇప్పటి వరకు వదలలేదు. ఈటకి ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధమే ఉంటాయి. ఈటకి ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధమే ఉంటాయి. ఇప్పటికే నువ్వు పెద్ద రచయిత అయ్యావు కదా. ఇంకా లాభం లేదు. నేను చెప్పినట్టు వినాల్సింది. తెలిసింది నేనేం మిస్ అయ్యాను. రోజు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల సంపాదించవచ్చు. నాకు రచనలో ఉన్న సంతృప్తి ఇంకెక్కడా దొరకదు సార్. ఐఎమ్ రిజైనింగ్ సార్.